నమస్కారం అండి. వన్ ఎర్త్ వన్ లైఫ్ వాళ్ళు టేకప్ చేసిన టెర్రస్ గార్డెన్ స్టాల్ విజిట్ చేయడం జరిగింది. చాలా బాగా చేశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెఫినెట్గా అర్బన్లో ఉన్న ప్రతి ఒక్క ఇండ్లు వాళ్ళు రూఫ్ టాప్ మీద కంపల్సరీగా ప్లాంటేషన్ చేసుకోవాల్సిందిగా అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు ఒక ఏసీ మినిమం వాడతారు, అలాగే ఒక 2 వీలర్ కానీ ఒక 4 వీలర్ కానీ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు పొల్యూషన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సొసైటీకి. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని మనం ఆలోచించుకుంటే నెట్ జీరో, మనం ఏదైతే మనము నేచర్కి పొల్యూషన్ ఇస్తున్నామో దాన్ని కాంపెన్సేట్ చేసే విధంగా మనము ప్లాంట్స్ను గ్రో చేసుకోవాలి. అర్బన్లో చాలామంది అనుకుంటారు మాకు ప్లేస్ లేదు, మేము చెట్లు నాటలేం కదా అనేది. మనసు ఉంటే మార్గం ఉంటుంది. డెఫినెట్గా మనము రూఫ్ టాప్ గార్డెన్లో మనము అవెన్యూ ప్లాంట్స్ నాటుకోవచ్చు, అలాగే కూరగాయలు నాటుకోవచ్చు, అలాగే ఈవెన్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఈవెన్ స్ప్రౌట్స్ కూడా చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక మంచి హాబీగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఉమెన్కి కూడా. హౌస్ వైఫ్స్కి అయితే కంపల్సరీగా సన్లైట్తో డి విటమిన్ డెఫిషియన్సీ వస్తూ ఎప్పుడు చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. 2-3 రకాలుగా చూసుకుంటే నేచర్ను కాంపెన్సేట్ చేయాలంటే రూఫ్ టాప్ గార్డెన్స్ మనం ఎంకరేజ్ చేయాలి. ప్లస్ ఒక ఈస్థెటిక్ సెన్స్ ఉంటుంది, హాబీగా ఉంటుంది, ఒక యాక్టివిటీ మాదిరిగా ఉంటుంది. అలాగే లీఫీ వెజిటబుల్ని కూడా ఫ్రెష్గా కన్జ్యూమ్ ఉండేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు రూఫ్ టాప్ గార్డెన్స్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అడాప్ట్ చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్క చిల్డ్రన్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అడాప్ట్ చేసుకుంటే ఇది మంచి హాబీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. 1 and all. Thank you, sir.